1350 కోట్ల రూపాయలతోటి నల్గొండ పునర్నిర్మాణం చేస్తూ నల్గొండను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మరి అందులో భాగంగానే మరి అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండాలని కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుంటే ఇలా కార్యాలయాన్ని చూడలేక మరి కూలగొట్టాలనే కుట్రతోటి మరి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కోర్టు ఎవరైనా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా చట్టం దగ్గరికే పోతారు. మరి ఇవాళ చట్టము కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చుట్టమైంది, అధికార పార్టీకి చుట్టమైంది.